దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. యేసు నామను ఒప్పుకొనుచు జీవఫలం అర్పించదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ప్రియా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? సర్వాధికారి అయిన దేవదేవుని యొక్క శాశ్వత కృప మీతో, మీ కుటుంబంతో, మీ కుటుంబ సభ్యులతో ఉండాలని, మీ జీవితంలో మీ కుటుంబం పట్ల, మీ పట్ల ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు ఆశ్చర్యకరమైన అద్భుతమైన ప్రతి ఆత్మకార్యం మీ జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే. ఆ దేవాదేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాం. ఆయన నామమును ఒప్పుకొనుచు మన నోటి ఫలాన్ని ఆయనకు అందిద్దాం. దేవుని స్తుతించడం అనేది ఒక ఉన్నతమైన ఆలోచనయే. మన దేవుని మనం స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఆరాధిస్తున్నప్పుడు ఆయనకు అద్భుతమైన కృపను, కనికరాన్ని మనం పొందగలదు. పౌలు గారు మన నోటి ద్వారా, పెదవుల ద్వారా దేవదేవుని స్తుతియాగం చేయాలని కోరుచున్నారు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవుడు నాకేమి మేలు చేశాడు, నాకు ఆ మేలు చేయలేదు, ఈ మేలు చేయలేదని సనిగేవారు దేవుని స్తుతించలేరు, ఏమాత్రం స్తుతించలేరు. యథార్థవంతులైతే ఈ రోజు వరకు దేవుడు నన్ను సజీవునిగా ఉంచాడు, అదే గొప్ప మేలు అని ఆ మహిమాస్వరూపుని, మహిమానితుని స్తుతిస్తారు, మహింపరుస్తారు, గణపరుస్తారు. మీరు సనిగే గుంపులో ఉన్నారా దేవుని బిడ్డలారా? లేక దేవుని స్తుతించే యథార్థవంతుల గుంపులో ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. మన దేవుడు స్తుతులకి పాత్రుడు, స్తోత్రహారుడు, స్తుతియాగం అర్పించేవాడు, నన్ను మహింపరుచున్నాడు అంటుంది దేవుడి వాక్యం. ఆశాపతి దేవుని మహిమపరిచి స్తుతియాగం చేయు అనుభవమే. నేడు మనము కూడా దేవదేవునికి స్తుతియాగం మనం చేయాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. అలాగే హిజ్కియా తన అనుభవాన్ని సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవునై నిన్ను స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను దేవా అని ప్రభువును కొనియాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మహింపరచడం, దేవుని కనపరచడం ఒక ఉన్నతమైన ఆలోచన. కీర్తనాకారుడైన దావీదు కూడా మృతులు మౌనస్థుల్లో దిగిపోవారు యెహోవాను స్తుతింపరు. తన జీవిత కాలమంతయు దైవనామ సంకీర్తన చేయుచు నిత్యము దైవస్తుతి చేసిన దావీదు భక్తుని అనుభవం మనం చూస్తే, సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు యెహోవా నామ స్తుతినందదగిన నామని దేవుని స్తుతిస్తూ మహింపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించాలి, మహింపరచాలి, ఘనపరచాలి. భక్తుడు అన్నాడు, నా జీవిత కాలమంతయు నేనులాగు నిన్ను స్తుతించదును, నీ నామాన్ని బట్టి నా చేతులెత్తుదును అంటున్నాడు. అవును, ప్రభు నామాన్ని బట్టి మనం చేతులెత్తి మనం మహింపరిచి ఘనపరచాలి. దేవుడు మన పట్ల చేయుచున్న అద్భుత కార్యాలను బట్టి, ఈ దినం వరకు భూమి మీద మనలను సజీవులుగా ఉంచిన విధమును బట్టి దైవమును స్తుతించాలి. ప్రాణప్రాప్తి, జీవప్రాప్తి కలుగు చేయుచు దినదినము కాపాడుచున్న దేవదేవునికి నిత్యము కృతజ్ఞతాస్తులు మనం చెల్లించాలి, మనసారా చెల్లించాలి. సజీవులు ఆయనను స్తుతిస్తారు, మృతులు ఆయనను స్తుతింపరు. నీవు మృతుడవా, సజీవుడవా? సజీవుడవైతే ప్రభువును స్తుతించండి, ప్రభుని మహిమపరచండి, ప్రభువుని ఘనపరచండి. ప్రభుని స్తుతించడం ద్వారా, ప్రభువుని ఘనపరచడం ద్వారా అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధిని మనం పొందగలదు. క్రైస్తవుడంటే క్రీస్తును కలిగినవాడు, క్రీస్తుతో సిలువ వేయబడిన అనుభవం కలవాడు. క్రీస్తును కలిగి ఉండని క్రైస్తవుడు పేరుకు క్రైస్తవుడే అయినా అతడు మనుషుల దృష్టిలో ఎంత గొప్పవాడైనా దేవునికి లెక్కలేదు. దేవుడు లక్ష్య పెట్టేటట్లుగా, దేవదేవుడికి మహిమకరంగా, దేవదేవుడికి ఘనతగా మన జీవితాలు కొనసాగిందాం. ప్రభుని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ప్రభు యొక్క కార్యాభివృద్ధిని మనం పొందాం. ప్రభు యొక్క మహాకృపతో మనం నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వతమైన కార్యం మన జీవితంలో జరగటానికి ఇప్పుడే ప్రభు నామాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వలోక న్యాయాధిపతిమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయమూర్తి. దేవదేవుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరమాత్ముడా, నీకు వందనాలు. దేవా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన గొప్ప సాయకుడు. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు కూడా నీ నామం స్తుతినందదగిన నామం గనక దేవా, నీ నామాన్ని ఒప్పుకొనుచు మా నోటి పాలను మేము సమర్పిస్తుండగా మీ బిడ్డలమైన మాకందరికీ జీవించేమని దయచేయండి. బిడ్డలందరినీ మీరు ఆదరించండి, దీవించండి, బలపరచండి. నాయన బిడ్డలందరి కోరికలు సిద్ధింపచేయండి, ఆలోచన యావత్తు కూడా సఫలపరచండి. మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం బిడ్డలు దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ తాకిడి బిడ్డలందరికీ అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ఏస్తున్నాను. మీ ఆశీస్సులు, దీవులు మీ బిడ్డలు మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.